ఆ దేవుడు నీకు పరీక్ష పెట్టాడు. అది ఎంత కఠినమైన పరీక్ష అంటే దాని నుండి బయటకు రావడం మానవ మాత్రుడి వల్ల కాదు. సామాజిక మార్పు తీసుకొస్తామన్న జనసేనకు ఘోర పరాజయం ఎదురైంది. పవన్ కళ్యాణ్ కు ఏపీ ప్రజలు డబుల్ షాక్ ఇచ్చారు. పోటీ చేసిన 2 నియోజకవర్గాల్లోనూ ఓడారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నుంచి పోటీ చేసిన జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఓటమి పాలయ్యారు. కానీ ఆ ఓటమిని స్వీకరించావు, నేర్చుకున్నావు, ఎదిరించావు. మీరు చూడొచ్చు, బస్ అంతా కూడా ఎంతమంది జనం ఇక్కడికి వచ్చారు. నిలబడ్డావు. జనసేన తెలుగుదేశం కలిపి పోటీ చేయబోతున్న ఎన్నికల్లో అవసరం అనిపించి నిన్ను నువ్వే తగ్గించుకున్నావు. పొత్తులో భాగంగా నేను 24 స్థానాలు తీసుకున్నాను. ఇంకా ఇప్పుడు ఆ దేవుడు కూడా నీ గెలుపును ఆపలేడు. ఎన్నికల రణక్షేత్రంలో జనసేన దుమ్ము రేపింది. భారీగా సీట్లు గెలుచుకొని రాష్ట్రంలో 2వ అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఎందుకంటే నీ పోరాటం నీ కోసం కాదు, నిన్ను నమ్ముకున్న జనం కోసం కాబట్టి. వైసీపీని పాతాళానికి తొక్కేస్తున్న పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ has finally delivered his political blockbuster. పోటీ చేసిన అన్ని స్థానాల్లో విజయకేతనం ఎగరవేసిన జనసేన చరిత్ర ఎప్పుడు గెలుపోవటం గుర్తుపెట్టుకోదు. అది కేవలం మన సంకల్పాన్ని మాత్రమే గుర్తుంచుకుంటుంది. ఇది నువ్వు రాయబోయే చరిత్ర. మేము ఎంతో ఆశగా ఎదురు చూసే మన భవిష్యత్తు.